హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు. సో వర్గ సమీకరణాలు ఫస్ట్ ఏంటంటే మనకు వర్గ సమాసం అంటే ఏంటో తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు నో ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ క్వాడ్రాటిక్ polynomial. A polynomial which is having degree 2 is called quadratic polynomial. That is ax square plus bx plus c, where a not equal to 0. This is called quadratic polynomial. A polynomial which is having degree 2 is called quadratic polynomial. సో ఏదైతే బహుపది యొక్క పరిమాణం 2 ఉంటుందో దాన్ని మనం వర్గ సమాసము అంటాము. వర్గ సమాసం లేదా వర్గ బహుపది అంటాము. వర్గ బహుపది అంటాము. నౌ దిస్ ఈస్ కంప్లీటెడ్. Example, we can say anything, 6x square plus 5x plus 2. Now quadratic equation, varga samikaranam, a quadratic expression which is equal to 0, this is called quadratic equation. ఏదైతే వర్గ బహుపది 0కు సమానం అవుతుందో దాన్ని మనం వర్గ సమీకరణం అంటాము. ఏదైతే వర్గ బహుపది 0కు సమానం అవుతుందో దాన్ని మనం వర్గ సమీకరణం అంటాము. ఇక్కడ కంపల్సరీగా ఏ అనేది 0 కాకూడదు. వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఎగ్జాంపుల్, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, మోనిక్, ప్యూర్, ఇన్కంప్లీట్. మోనిక్, a quadratic equation which is having the coefficient of x square is 1, then that is called monic quadratic equation. A quadratic equation in which the coefficient of x square is 1, then that is called monic quadratic equation. Monic quadratic equation. ఇచ్చిన వర్గ సమీకరణంలోని x స్క్వేర్ గుణకం 1 ఉంటే దాన్ని మనం మోనిక్ వర్గ సమీకరణం అంటాము. మోనిక్ వర్గ సమీకరణం అంటాము. ఇచ్చిన వర్గ సమీకరణంలోని x స్క్వేర్ యొక్క గుణకం 1 ఉంటే దాన్ని మనం ఏమంటాం? మోనిక్ వర్గ సమీకరణం అంటాము. Pure quadratic equation. In a quadratic equation, if b is 0, then it is called pure quadratic equation. So ax square plus c is equal to 0. b 0 kada, b undadu, bx undadu. A quadratic equation in which if b is 0 or x coefficient is 0, then it is called pure quadratic equation. Example, x square minus 36 is equal to 0. See, in this x is not there, so x is equal to plus or minus 6. So pure quadratic equation. ఇచ్చిన వర్గ సమీకరణంలోని b విలువ 0 అయితే దాన్ని సంపూర్ణ వర్గ సమీకరణం అంటాము. ఎగ్జాంపుల్, x స్క్వేర్ మైనస్ 36 is equal to 0. Incomplete quadratic equation. A quadratic equation in which if one term is not there, then that is incomplete quadratic equation. ఒక వర్గ సమీకరణంలోని ఏదైనా ఒక పదము అసంపూర్ణమైతే దాన్ని అసంపూర్ణ వర్గ సమీకరణం అంటాం. నెక్స్ట్, రూట్. A quadratic equation for what value of x the quadratic equation becomes satisfying, then it is called root of the quadratic equation. ఒక వర్గ సమీకరణంలోని x యొక్క ఏ విలువకు ఆ వర్గ సమీకరణం సంతృప్తి చెందుతుందో ఆ విలువను ఆ సమీకరణం యొక్క మూలం అంటాము. A quadratic equation for what value of x the quadratic equation becomes satisfying, itself satisfying, is called root of the quadratic equation. సో ప్రతి quadratic equation కి 2 రూట్స్ ఉంటాయి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. సో జనరల్ ఫార్ములా x is equal to minus b plus or minus root over b square minus 4ac by 2a. సో ఒకటి ఆల్ఫా ప్లస్ తీసుకుంటాం, ఇంకోటి బీటా మైనస్ తీసుకుంటాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ కోఫిషియంట్ అండ్ రూట్స్. సో ఇది మనకి గుణకాలు మరియు మూలాలకు మధ్య గల సంబంధం. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు ఏవైతే మీకు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చిందో ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం చాలా చేయాలి. అవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ కింద మనం నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫైండ్ చేయాలి, ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ చేయాలి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఫైండ్ చేయాలి. ఓకేనా? ఇంకా 1/ఆల్ఫా 1/బీటా ఫైండ్ చేయాలి. ఇంకా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్
ఆల్ఫా బీటా స్క్వేర్ ఫైండ్ చేయాలి. ఇంకా ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ బీటా క్యూబ్ ఫైండ్ చేయాలి. ఇంకా 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ ఫైండ్ చేయాలి. ఇంకా ఇవన్నీ మనం ఫైండ్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఫైండ్ చేసుకుని మనం వాల్యూస్ మైండ్లో ఉంచుకుని అనుకోండి, ఎగ్జామ్ చాలా ఈజీగా వస్తుంది. ఈసారి కాన్సెప్ట్ ఇస్తారు కనుక కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి ఇలాంటివి ఉంటాయి. సో మరి ఇవి ఎలా సార్ ఫైండ్ చేయాలి అంటే, సో మన 9th క్లాస్లోని 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాస్ అండి. a² + b² = a + b² - 2ab. a - b = √a + b² - 4ab. a³ + b³ = a + b³ - 3ab × a + b. 1/ఆల్ఫా 1/బీటా ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా, ఆ రెండు వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండు వాల్యూస్ మీకు ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఉన్నాయి. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్రెడీ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫైండ్ చేస్తారు, అందులో వేస్తారు, వచ్చేస్తుంది. సో ఇలాగా మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఫైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో మీకు మెటీరియల్స్లో కూడా ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్లో విజేష్ అని రాఘవేంద్ర అని అవి మీరు చూసుకుంటారు. నెక్స్ట్, షార్ట్ కట్స్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షార్ట్ కట్స్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా కామ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c. This is f of x is equal to, find the quadratic equation whose roots are 3 more than the roots of this equation. 3 more అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 3. అంటే ఈ రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే అవి ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 3. అంటే ఏంటి మనం చేయాలి? ఈ రూట్స్ ఫైండ్ చేయాలి. వచ్చిన తర్వాత దానికి ఫస్ట్ రూట్కి 3 యాడ్ చేయాలి, రెండో రూట్కి 3 యాడ్ చేసి మళ్ళీ ఆ ఫార్ములా ఉంది కదా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా, x² - x × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ నోన్. మనకి మూలాలు తెలిసినప్పుడు వర్గ సమీకరణం యొక్క సూత్రం, మూలాలు ఆల్ఫా కామ బీటాలు తెలిసినప్పుడు వర్గ సమీకరణ సూత్రం x² - x × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. అది ఫార్ములా అన్నమాట. అదంతా ప్రాసెస్ చేసే బదులు సింపుల్గా ఏంటంటే మనకి ఆల్ఫా ప్లస్ కే అంటే ఎనీ వాల్యూ కావాలనుకోండి, +3 కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? f of x - k అంటే 3 = 0. అంటే ఈ x బదులు x - k వేస్తే x - 3 వేస్తే 3 అనుకున్నాం కదా, x - 3 వేస్తే వచ్చేస్తుంది అన్నమాట. If alpha comma beta of the roots of this equation, then find the quadratic equation whose roots are -alpha minus beta. అంటే x బదులు -x వేయాలి. x బదులు ఏం వేయాలి? -x. ఇవ్వండి, ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఆల్ఫా అయితే మనకి x బదులు, అప్పుడు మనకి ఏమవుద్ది? f of -x = 0. If roots are reciprocal, అప్పుడు ఏంటి మనకి? f of 1/x = 0. ఒకవేళ if the alpha comma beta are the quadratic equation roots, then find the quadratic equation whose roots are less than 5 from these two roots. అంటే మనకి ఆల్ఫా -5 బీటా -5 అనే ఈక్వేషన్స్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ ఆల్ఫా కమా బీటా ఫైన్ చేసే బదులు -5 కదా, అప్పుడు మనం ఏం ఫైన్ చేయాలి? f of x + 5 = 0. ఇది ఫైన్, x బదులు x + 5 వేస్తాం అనుకోండి, అయిపోద్ది. సమ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఒకవేళ ఆల్ఫా కామా బీటా ది 2 roots of the quadratic equation, then find the product of these 2 roots into 3. Find the quadratic equation whose roots are multiplication of 3 of these 2 roots. Multiplication of 3 root అంటే k alpha k beta అంటే 3 alpha 3 beta. అప్పుడు మనం ఏం చేయాలి? f of x/k అంటే f of x/3 అంటే x బదులు x/3 వేసి సో సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే అయిపోతుంది అన్నమాట. అదే డివిజన్ అయితే ఇంటూ చేయాలి ఇక్కడ. సో రెసిప్రోకల్. స్క్వేర్స్ అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? f of √x ఫైండ్ చేయాలి. సో చూద్దామండి, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? మీరు అందరూ ఒక లైక్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² + x మైనస్ ఆఫ్ a + 1 × a + 2 = 0 ఈజ్. సో చూడండి, మనకి ఇలాగ ఇచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? ప్రాబ్లం అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. సో దానికి నేనేం చెప్తానంటే, ఇక్కడ మనకి సొల్యూషన్ ఏంటంటే ఏ వాల్యూ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాకు
1 + 1 2, 1 + 2 3. సో అంటే నాకు ఇప్పుడు ఏం వస్తుంది, a = 1 తీసుకున్నాను. అప్పుడు నాకు ఈక్వేషన్ వచ్చింది x² + x మైనస్ 1 + 1 ఎంత 2, 1 + 2 ఎంత 3, 3 2 6 = 0. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం, x - 2 × x + 3 = 0 రాయొచ్చు. సో అది కూడా లాజిక్ చెప్తాను చూడండి. డైరెక్ట్ నేను ఎలా రాశాను, చిన్న లాజిక్ ఉందండి, ఆ లాజిక్ చెప్తాను ఎలా రాశానండి. ఫస్ట్ బ్రాకెట్స్ రాసుకోండి. ఇక్కడ x పెట్టుకోండి, ఇక్కడ కూడా x పెట్టుకోండి, ఇక్కడ మైనస్ పెట్టుకోండి, ఇక్కడ మైనస్. ఎందుకంటే మైనస్ని ప్లస్ చేయొచ్చు కానీ ప్లస్ని మైనస్ చేయలేం. అందుకని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి +x రావాలి, ఇక్కడ -6 రావాలి. సో ఇక్కడ -6 రావాలి కనుక నేను ఏం చేస్తానంటే -3 2 2 3 6 -6 రావాలి. సో ఇక్కడ ప్లస్ పెడతాను. అప్పుడు చూడండి, సారీ ఇక్కడ ప్లస్ పెడతాను, ఇక్కడ మైనస్ పెడతాను. చూడండి ఇప్పుడు +3 × -2 +3 × -2 -6 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్. సో సరిపోయింది. చూడండి +3x -2x +3xలో -2x తీస్తే +x, అది కూడా సరిపోయింది. సో = 0 సో ఇప్పుడు x ఏం వచ్చింది మనకి, x = 2 1 -3 1. x ఏం వచ్చింది, 2 1 -3 1 వచ్చింది. సో ఇప్పుడు ఆప్షన్స్లో ఎక్కడైతే 2, -3 వస్తుందో అదే ఆన్సర్. అంటే మీకు x² + x - 6 = 0 ఇస్తే చేసేస్తారు, అందరూ చేసేస్తారు. బట్ ఇక్కడ లాజిక్ గమనించాల్సింది ఏంటంటే వాడు 6ని ఏం చేశాడంటే 2 × 3 రాసుకున్నాడు, మళ్ళీ అందులో 2 నుంచి 1 + 1 రాసుకున్నాడు, 3ని 1 + 2 రాసుకున్నాడు. సో ఎందుకంటే మనం A1 అనుకున్నాం కనుక స్టార్టింగ్. ఇప్పుడు ఏ వాల్యూ మనకి ఎక్కడైతే ఇందులో ఆప్షన్స్లో వేస్తామో 2, -3 ఎక్కడైతే వస్తుందో అది మన ఆన్సర్. చూడండి ఇక్కడ 1 వేసాను అనుకోండి, సో 2 1 + 2 3 మైనస్, సో -2, -3 వస్తుంది, ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగా లాజికల్గా చేయాలి. ఇది డిఫికల్ట్ బిట్స్ బట్ వీ హ్యావ్ డన్ విత్ లాజిక్. సో లాజిక్తో చేసామట. లేదు సార్ నేను చేస్తాను సార్, నార్మల్ ప్రాసెస్ చేస్తాను సార్ అంటే చెయ్యండి, ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా 3 మినిట్స్ అవుద్ది, లేదంటే 4 మినిట్స్ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ +x కావాలి, మనకి ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఇస్తాడు కనుక ఈ +x నేను రాయొచ్చు x × a + 2 మైనస్ x × a + 1. ఈ +x నేను రాయొచ్చు x × a + 2 అంటే 2a + 2x + 2a. నెక్స్ట్ x × a + 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి xa + -a అంటే ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, -a క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి x వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా చేయొచ్చు. అంటే ఏంటి, దీన్ని 2x × a + 2 మైనస్ x × a + 1 మళ్ళీ ఇది ఉంటుంది. అప్పుడు కామన్ తీయాలి, కామన్ తీస్తే ఇవే వస్తాయి మనకి. a + 1 ఒక ఆన్సర్, -a + 1 అనేది ఇంకో ఆన్సర్. ఓకే, అంతే. ఎందుకు ఏను 1 అనుకుంటే నేను 1 తీసుకున్నాను, మీరు 2 తీసుకున్నాను, నేను 3 తీసుకున్నాను, ఏ తీసుకున్నా వస్తుంది. నెక్స్ట్, if the roots of this equation are real, which of the following is true? వీటి యొక్క రూట్స్ అనేవి రియల్ అయితే మనకి ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాడు. రూట్స్ రియల్ అయితే మనకి ఏం తెలుసండి, డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, డెల్టా అంటే ఏంటి మనకి, b² - 4ac, b² - 4ac. b వాల్యూ ఇక్కడ మనకి ఏమైనా ఉందా, లేదు. ax² + bx + c, b x వాల్యూ లేదు, x టైం లేదు కనుక b లేదు. కనుక b² - 4ac is greater than 0. సో b వాల్యూ లేదు కనుక 0 - 4, a అంటే a, c అంటే b is greater than 0. -4 ఉంది కనుక మనకి ఇప్పుడు ఏమవుతుంది, a × b < 0. మైనస్తో మళ్ళీ ఏమవుతుంది, ab < 0. అంటే a × b < 0 అనేది కండిషన్ ఇచ్చాడు, a × b < 0 ఇచ్చాడు అనమాట. ఇక్కడ a 0 వేస్తే a × b < 0 వస్తుందా, రాదు. కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ a నెగిటివ్ b నెగిటివ్, సో a నెగిటివ్ × b నెగిటివ్, మైనస్ ఏమవుతుంది ప్లస్, కనుక ఇది కూడా రాంగే. నెక్స్ట్ a పాజిటివ్ b నెగిటివ్, ప్లస్ × మైనస్, సో < 0 వస్తుంది. కనుక ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the roots of this equation to be 2 consecutive integers, then find b² - 4c. b² - 4c how to find. వాడు ఏం ఇచ్చాడు, 2 consecutive integers. 2 consecutive integers అంటే డిఫరెన్స్ ఎంత మనకి, ఆల్ఫా - బీటా = 1. ఆల్ఫా - బీటా = 1. ఇప్పుడు b² - 4c 4c వాల్యూ ఫైండ్ చేయాలి. b² - 4c వాల్యూ ఫైండ్ చేయాలి. a - b ఏం రాయొచ్చు మనం, a + b² - 2ab
minus 4ab sorry minus 4ab so is equal to 1 under root అంతే కదా. a minus b is equal to 1 ఒకటే తెలుసు, ఇంకేం తెలియదు మనకి. ఈ సమ్లో మనకి a minus b is equal to 1 ఒకటే తెలుసు, కానీ a minus b మనకి రాదు. ఎందుకంటే సమ్ ఆఫ్ ది రూట్స్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తెలుసు, కానీ మనకి డిఫరెన్స్ ఆఫ్ ది రూట్స్ తెలియదు. మనం ఇప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac ఏదైనా ఒక వాల్యూ కావాలంటే మనకి తెలిసిన మెథడ్లో చేసుకుంటున్నాం. మనకు తెలిసిన మెథడ్ ఏంటి, ఆల్ఫా మైనస్ బీటా 1 అది ఒకటి ఇచ్చాడు. 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు, 2 రూట్స్ 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే డిఫరెన్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, బీ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా ఇంటూ బీటా సి ఈజ్ ఈక్వల్ టు 1. సో స్క్వేర్ రూట్ ఎల్స్ వెళ్తే మనకి ఏమవుతుంది, 1 స్క్వేర్ అవుతుంది 1. సో బీ స్క్వేర్ మైనస్ 4c ఎంత వచ్చింది, 1 వచ్చింది, కనుక ఆప్షన్ 4. అంటే నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఆల్ఫా బీ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కనుక బీ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ అని ఒక మైండ్లో ఐడియా వచ్చింది. నెక్స్ట్ 4c అంటే మనకేంటి 4ab, ఆ ఫార్ములాలో 4ab ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా సి వస్తుంది. సో 4c అలా ఐడియా వచ్చింది కనుక ఆల్ఫా మైనస్ బీటా ఆల్రెడీ కండిషన్ మనకి డిఫరెన్స్ ఇచ్చాడు కనుక, ఎందుకంటే 2 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే 2, 3 డిఫరెన్స్ ఎంత 1, 5, 6 డిఫరెన్స్ ఎంత 1, కనుక ఆల్ఫా మైనస్ బీటా అని 1 తీసుకుని √a ప్లస్ b స్క్వేర్ మైనస్ 4ab ఫార్ములా వేస్తే మనకి ఈ విధంగా వచ్చిందట. ఆ చిన్న లాజిక్ రావాలి, ఆ లాజిక్ వస్తే ఈ సమ్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ 1 రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ డబుల్ ఆఫ్ ది అదర్ రూట్. అంటే ఒకటి రూట్ ఆల్ఫా అయితే ఇంకోటి 2 ఆల్ఫా అవుతుంది, ఒకటి 3 అయితే ఇంకోటి ఏమవుతుంది 6 అవుతుంది, ఒకటి 9 అయితే ఇంకోటి 18 అవుతుంది. అలాగా ఒక రూట్ అంటే ఇంకో రూట్కి డబుల్ అంట. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. మీకు ఒక ఫార్ములా చెప్తాను చూడండి. mn షార్ట్ కట్ ఫార్ములా mn b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac ఇంటూ m ప్లస్ n హోల్ స్క్వేర్. ఇది షార్ట్ కట్ ఫార్ములా. లేదు సార్ నేను ప్రాసెస్ ప్రకారం చేస్తాను సార్ అంటే చెయ్యండి. సో ఏం తీసుకుంటారు, 1:2 తీసుకుంటారు, 1:2 తీసుకుంటారు. అంటే ఒకటి డబుల్ కనుక, ఒకవేళ త్రిబుల్ అనుకో 1:3 తీసుకుంటారు. సో సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకోండి, దాన్ని బట్టి సాల్వ్ చేసుకోండి. ఓకేనా. దాన్ని బట్టి సాల్వ్ చేసుకుంటే మీకు a మైనస్ b ఫైన్ చేయండి, అదే ఆల్ఫా ప్లస్ బీటా ఫైన్ చేయండి, ఆల్ఫా మైనస్ బీటా ఫైన్ చేయండి, ఆల్ఫా బీటా క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మీకు వస్తుందన్నమాట. సో అప్పుడు ఈ కండిషన్స్ ఏంటనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. ఎందుకంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మీకు వస్తాయి కనుక దాని ప్రకారం ఈ ఆప్షన్స్లో ఏదైనా తెలుస్తుంది. అది చాలా పెద్ద ప్రాసెస్. సో అది 4 మార్క్స్కి అయితే నేను 4 మార్క్స్ మెథడ్ చెప్తాను. ఇది 1 మార్క్ కనుక 1 మార్క్ మెథడ్ అనమాట. సో షార్ట్కట్ ఏంటి, mn ఇంటూ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac ఇంటూ m ప్లస్ 1 హోల్ స్క్వేర్, ac ఇంటూ m ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి 1:2 ఏంటి, 1:2 అంటే m n ఇది మాట. ఓకేనా. mn అంటే 1 2 = 2. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac ఇంటూ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత, 9. సో 9ac. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9ac. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9ac. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9ac. ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ x³ మైనస్ x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0, then the equation whose roots are alpha plus beta, beta plus gamma, gamma plus alpha is. బిట్ అయితే చాలా హై లెవెల్ బిట్ అండి. ఇది మనకి ఏంటంటే యాక్చువల్గా ఇది నార్మల్ ప్రాసెస్లో చాలా పెద్దస్ అన్నమాట, బట్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో చిన్న లాజిక్ ఇచ్చేయాలి, చాలా చిన్న లాజిక్. ఆ చిన్న లాజిక్ వస్తే మనకి చాలా ఈజీ అన్నమాట. సో ఓకే, లెట్ us see. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ b/a. ఇక్కడ b వాల్యూ ఉందా, లేదు. x² పక్కన ఉన్నది b, ఎందుకంటే ax² ప్లస్ bx కదా, ax³ ప్లస్ bx² కదా. సో ఇక్కడ మనకి x² టర్మ్ లేదు, x² కోఫిషియెంట్ బై కాన్స్టెంట్ కోఫిషియెంట్ మనకి. ఓకే, x³ కోఫిషియెంట్ మైనస్ b/a. ఇక్కడ b అనేది లేదు కనుక సో 0/anything ఈజ్ 0. అంటే మనకి ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా కావాలంటే ఏమొస్తుంది, మైనస్ గామా. బీటా ప్లస్ గామా అయితే మైనస్ ఆల్ఫా, గామా ప్లస్ ఆల్ఫా అయితే మైనస్ బీటా. అంటే ఇప్పుడు మనకి ఏ ఈక్వేషన్ కావాలి, ద ఈక్వేషన్ ఊజ్ రూట్స్ ఆర్ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా. ఆల్రెడీ వాడు ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. మనకేం కావాలి, మైనస్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ గామా. ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ యొక్క రూట్స్ నెగిటివ్స్లో కావాలంటే ఎక్స్ వాల్యూ మైనస్ వేయాలి. దట్ ఈస్ ద షార్ట్ కట్. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ యొక్క నెగిటివ్ రూట్స్ కలిగిన ఒక ఈక్వేషన్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ మైనస్ వేయాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మైనస్ వేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ -x³ మైనస్ ఆఫ్ -x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొస్తుంది, -x³ ప్లస్ x ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఆన్సర్.
కానీ మీరు చూడండి ఎంత లాజిక్ అంటే లాజిక్ మీద లాజిక్ అంటే ఫుల్ అటెన్షన్ ఉండాలి, అలాగైతేనే ఆన్సర్ కరెక్ట్ పెడతాం. మనకు వచ్చింది -x³ + x + 11 = 0, అన్నీ ప్లస్లే, లేదు ప్లస్ మైనస్ లేదు, ప్లస్ మైనస్ ప్లస్ లేదు. ఏం పెడతారు స్టూడెంట్స్? 99% స్టూడెంట్స్ నాన్న పెడతారు. కానీ ఆన్సర్ ఉంది, ఆన్సర్ అయితే ఉంది. ఏం తెలుసా? మనం ఏం చేయాలి? మైనస్తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి? మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది? x³ - x - 11 = 0. చూడండి, x³ - 3x - 11 = 0. సో 3 కాదు, ఇది x అన్నమాట. ఓకే, అన్నిట్లో కూడా x ఇది. చూడండి, ఇప్పుడు ఆప్షన్లో ఉంది మనకి x³ - x - 11 = 0. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే x³ - x - 11 x³ - x - 11 = 0. సో ఇవి ఫ్రెండ్స్ మనకి టాప్ మోస్ట్ హై లెవెల్ బిట్స్ 5 బిట్స్ అన్నమాట. ఇంకా మనకి మ్యాచింగ్, విచ్ ఆఫ్ ది ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్, అసెషన్ అండ్ రీజనింగ్ బిట్స్ ఒక 5 చూద్దాం. తర్వాత సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ బిట్స్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 6th వన్ చూద్దాం. x² - 4x + 4 = 0, x² + 5x + 6 = 0, x² + x + 1 = 0. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, ఆ రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, ఇమాజినరీ రూట్స్ ఆర్ నో రియల్ రూట్స్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇదేంటంటే మ్యాచింగ్, అట్ ద సేమ్ టైం 3 ప్రాబ్లమ్స్ ఒకే ప్రాబ్లంలో ఇచ్చారనమాట. మనకి త్రిబుల్ ఇలాగే ఇస్తారండి, అంటే టైం వేస్ట్ చేయడానికి. మనం సమ్ చేయకుండా చేయాలి, అది మన కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడైనా ఇలా ఇస్తే మన రూట్స్ ఫైండ్ చేయవలసిన లేదండి, ఆ రూట్స్ నేచర్ తెలుసుకుంటే చాలు. సో ఎప్పుడైతే మీరు అలా నేచర్ తెలుసుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ x² - 4x + 4 డెల్టా కట్టారనుకోండి, b² - 4ac అంటే ఏమవుద్ది? 4² = 16 -4 × 4 0. అంటే డెల్టా 0 వస్తుంది. ఇక్కడ డెల్టా అనేది 0 వస్తుంది. డెల్టా 0 వస్తే మనకి రూట్స్ ఏంటి? రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అంటే థర్డ్ ఆప్షన్. అలా ఈజీగా చేయాలి, అంతేగాని వాటి రూట్స్ ఫైండ్ చేసి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట. డెల్టా వాల్యూ ఫైండ్ చేయాలి. రూట్స్ అనేవి మనకి ఇవ్వకుండా, రూట్స్ అనేవి ఆ నేచర్ అడిగాడంటే డెల్టా వాల్యూ ఫైండ్ చేయాలి, డిస్క్రిమినెంట్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో డిస్క్రిమినెంట్ అంటే విచక్షణని ఫైండ్ చేయాలి తెలుగు మీడియం. చూడండి, x² + 5x + 6 ఈ సమ్ చాలాసార్లు చేసాం. ఓకేనా? అంటే ఏంటి? రూట్స్ వస్తాయి. సో రూట్స్ ఎలా వస్తాయి? రియల్ అండ్ అన్ఈక్వల్. దీనికి రూట్స్ ఉండవు. దీనికి ఏంటంటే మనకి సమ్ రియల్ రూట్స్ అయితే ఉండవు, ఎందుకంటే డెల్టా <0. చూడండి, 1² - 4 1 - 4 అంటే √-3 √-3 అంటే నో రియల్ రూట్స్ అన్నమాట. సో అంటే ఏంటి? మనకి 1r 2p 3q ఆన్సర్. నెక్స్ట్, అసెషన్ అండ్ రీజనింగ్ ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుండి ఒక్కొక్క బిట్ ఇస్తున్నానండి. సో అంటే మీకు కొంచెం ఐడియా వస్తుందని. ఇలాంటి ఎక్కువ బిట్స్ కావాలంటే ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి, దాంట్లో చాలా ఎక్కువ బిట్స్ అయితే ఇస్తాను. ఓకేనా? If one root is 2 + √3, then the quadratic equation is x² - 4x + 1 = 0. చూడండి, మనకి ఓన్లీ 1 రూట్ ఇచ్చాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఓకేనా? అంటే మనకి ఇది ఎలా చేస్తామంటే, ఒక రూట్ 2 + √3 అయితే ఇంకో రూట్ ఆటోమేటిక్గా 2 - √3 అవుతుంది. ఒక రూట్ 2 + √3 అయితే ఇంకో రూట్ ఏమవుతుంది? 2 - √3 అవుతుంది. అంటే మనకి 2 రూట్స్ వస్తున్నట్టే. 2 రూట్స్ వస్తే మనకి ఈక్వేషన్ ఏంటి? మనకి x² - x × α + β plus alpha beta equal to 0. This is the quadratic equation if you know 2 roots. ఓకేనా? మనకి ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సమ్ x² - x ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్, ఒకటి 2 + √3, ఇంకోటి ఏంటి? 2 - √3. సో రెండు యాడ్ చేస్తే +√3 - √3 క్యాన్సల్, అప్పుడేమవుద్ది? 2 + 2 అంటే 4x. ఇవి రెండు ప్రోడక్ట్ చేయండి, a + b ఇంటూ a - b, a² - b², అంటే 2² - √3². √3² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. 2² అంటే 4, 4 - 3 1 అంటే +1 = 0 అంటే 4x. ఇది చూడండి, అదే కదా, x² - 4x + 1 = 0 అంటే ఇది కరెక్ట్. ఇఫ్ వన్ రూట్ ఈజ్ a + √b, దెన్ వీ కెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇది కూడా కరెక్టే. ఒక రూట్ a + √b తెలిస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ చేయొచ్చు, అది కూడా కరెక్టే. అండ్ ఇది సపోర్ట్ చేస్తుందో లేదా దీనికి చూడండి, సేమ్ దీనిలాగా ఉంది, సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఏదైతే చెప్పామో ఆ విధంగానే చేసాం కనుక ఇది సపోర్ట్ చేస్తుంది. వెంటనే మనకి మన త్రిబుల్ ఇచ్చిన మోడల్ పేపర్ ప్రకారం ఏ పెట్టకూడదు. వెంటనే త్రిబుల్ ఐటీ మోడల్ పేపర్లో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. బట్ ఇక్కడ మనకి త్రిబుల్ ఐటీలో మార్చేస్తాడు, ప్రతిసారి మోడల్ పేపర్ ప్రకారం ఇవ్వాలని లేదు. చూడండి, బోత్ ఆర్ రైట్, సెకండ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అన్నాడు, మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఆప్షన్స్లో చూసుకోవాలి. నేను టాప్ 20 మోడల్ పేపర్స్ తయారు చేస్తాను, అందులో నేను ఇలాగే ఇస్తాను. ఫస్ట్ ఆప్షన్ మార్చేస్తాను, ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఇస్తాను. మన ఆప్షన్స్ ప్రతిదీ చదువుకోవాలన్నమాట, ప్రతిదీ చదువుకొని పెట్టాలన్నమాట.
Both are correct. Second one is supporting. Yes, it's correct. Second one is supporting. ఇంకా ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఇది తెలియక ఫస్ట్ రైట్, రెండోది రైట్, లేదంటే రెండు రాంగ్, ఆప్షన్స్ లేవే అని కొద్దిగా ఆలోచిస్తారు. దాని మీదే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇఫ్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 దెన్ ద రూట్స్ ఆర్ ఇర్రేషనల్ అండ్ అన్ఈక్వల్. వాళ్ళని చదువుకుంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చదువుకుంటారు 10th క్లాస్లో డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ అనేవి రియల్ అండ్ అన్ఈక్వల్ అని చదువుతారు. కానీ ఇర్రేషనల్ అన్ఈక్వల్, సో ఇది రాంగ్ అనుకుంటారు. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0 దెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ కాంజుగేట్ ఈచ్ అదర్, ఇది కూడా రాంగే. ఇఫ్ డెల్టా ఈజ్ లెస్ దెన్ 0 దెన్ ద రూట్స్ ఆర్ రియల్, డెల్టా లెస్ దెన్ 0 రియల్ ఉండవు, ఇది కూడా రాంగే. సో నన్ ఆఫ్ దిస్ ఆప్షన్స్లో ఎక్కడ లేదు, నన్ ఆఫ్ దిస్ పెట్టేస్తారు. సో ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది మనకి, if delta is greater than 0 and it is a perfect square then the roots are irrational and unequal. కనుక ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే మనకి irrational is nothing but real numbers, isn't it? Irrational is nothing but real number. కనుక మనకి చెప్పవసరం లేదు. సో కనుక irrational and unequal, ఎందుకంటే రియల్ అండ్ అన్ఈక్వల్ అన్న irrational and unequal అన్న ఒకటే, అర్థమైందా? కనుక if delta is greater than 0 then the roots are irrational and unequal, that is the answer. Next, which one is the not false? Which of the following is not false? ఈ క్రింద వల్ల అసత్యము కానిది అంటే ఏంటి? సత్యము. మీకు ముందే చెప్పాను, ఇలాంటి నాట్ ఇస్తే మీరు వెంటనే రాసుకోండి, మనం ఏదైతే ఫైన్ చేయాలో అది రాసేసుకోండి. ట్రూ మనం అంటే ట్రూ ఫైన్ చేయాలి. సో రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, రూట్స్. సో మనకేంటి రూట్స్ ఎలా వస్తాయి మనకి? -2 -3, ఆప్షన్స్లో -2 -3 ఇది మాట. అంతేగాని ఇక్కడ 2, 3 ఇవన్నీ మనం అందులో వేయ అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు. ఓకేనా. సో అందరికీ వచ్చు కదా. షార్ట్ కట్ చూడండి, ఇక్కడ x అనుకుంటాం, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వేస్తాం. ఇప్పుడు 6 రావాలి, 6 కావాలంటే 2 3s. ఓకేనా, 2 3s. ఇప్పుడు మనకి అన్ని ప్లస్లే కనుక ఇక్కడ అన్ని ప్లస్లు వస్తాయి. చూడండి, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. x + 2 = 0 అంటే x = -2, x + 3 = 0 అంటే x = -3, -2 -. షార్ట్ కట్ మాట అది. ఓకేనా. ఒకవేళ మీకు ఇది 2, 3 సెట్ అవ్వలేదు కనుక 2x + 3x 5x సెట్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు? 6 1 రాస్తారు. ఏం రాస్తారు? 6 1, 6 1 = 6 కనుక అలా కూడా చేయొచ్చు, ఒకవేళ రాకపోతే, సెట్ అవ్వకపోతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? నాట్ ట్రూ అంటే ఏంటి? ఫాల్స్. దే ఆర్ ఆస్కింగ్ ఫాల్స్ స్టేట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది నాట్ చదవకుండా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ఏంటి మనకి 7/2. సో 7/2 ఫస్ట్ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. చాలా ఈజీ బిట్. ఏంటి? వాళ్ళు నాట్ చదవరు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ దాంట్లో సత్యం ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? లబ్ధము. సో లబ్ధం ఏంటి? C/A, 7/2 ఫస్ట్ ఆప్షన్. వావ్, చాలా ఈజీ. సూపర్. పేపర్ ఈజ్ ఈజీ. ఏంటి ఈజీ? అక్కడ లాజిక్ మీరు చదవలేదు. నాట్ ట్రూ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే ఫాల్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. సో 7/2 అయితే ఇది రైటే, మనకి కాదు, వాడికి రైట్, అంటే ఈక్వేషన్కి రైట్. నెక్స్ట్, 7/2 మనకు కరెక్ట్, అంటే నాట్ ట్రూ అంటే ఫాల్స్ కావాలి, మనకు కరెక్ట్ అవ్వకూడదు. నెక్స్ట్, అప్పుడు 49/14, 91/26, 5/2. సో 49/14. సో చాలామంది ఏంటంటే అన్నీ రాంగ్ అనేసుకుంటారు, ఎందుకంటే మనకి 7/2 ఒకటే రైట్, ఇది రాంగ్, ఇదే అంటే క్వశ్చన్ రాంగ్ అని ఇది పెట్టేస్తారు. అర్థమైందా? సో ఇదేంటి? నాట్ కాకుండా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇవ్వాలి, ఎందుకంటే ఓన్లీ 7/2 ఆన్సర్, మీరు అవన్నీ కూడా రాంగ్ ఆన్సర్ అని ఆలోచిస్తారు. కాదు, వాడు ఇచ్చింది కరెక్టే, మనమే కరెక్ట్గా ఆలోచించట్లేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్. నాట్ ట్రూ అంటే ఫాల్స్. సో ఇది మనకి 7/2 రాదు, ఎందుకంటే ఫాల్స్ కనుక, అది రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 7 7 7/2, 7 2 ఇది కూడా రాంగే, మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి. ఇది కూడా చూడండి, 13 2 13 7 7/2 ఇది కూడా రాంగ్, ఎందుకంటే 7/2 ఇచ్చాడు. సో మనకి ఫాల్స్. 5/2 రాదు, మనకు కావాల్సిన ఆన్సర్ ఫాల్స్ కావాలి. ఫాల్స్ అంటే 5/2 ఇస్ ద ఫాల్స్, ఎందుకంటే 5/2 అనేది ఏంటి మనకి -5/2 అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ మాట, సమ్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ 5/2 ఇచ్చాడు కనుక ఇది రాంగ్ మాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 888లో వచ్చే 5 మోడల్స్. నెక్స్ట్ 5 మోడల్స్ ఈజీ, కాంప్లెక్స్, కాంపౌండ్. ఈ సెంటెన్స్ చేద్దాం. సో ఆ సెంటెన్స్ కలిగిన ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇంకా ఆలోచన చేయకుండా వాడికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు 11th వన్ చూద్దాం. 2x² + kx + 3 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్, దెన్ k = ఈక్వల్ రూట్స్ అయితే మనకి ఏంటంటే డెల్టా = 0, డెల్టా = 0. అలా కాకుండా సింపుల్గా షార్ట్కట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఈక్వల్ రూట్స్ అయితే ఖచ్చితంగా అది a+b² లేదంటే a-b² అనే ఫార్ములాలో ఉంటుంది. a+b² లేదా a-b². కనుక మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే √2x²
ఏంటి √2x హోల్ స్క్వేర్. ఆ 2xనే √2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ 3ని ఏం రాయొచ్చు అంటే √3 హోల్ స్క్వేర్. అంటే మనకి ఏ స్క్వేర్ వస్తుంది, బి స్క్వేర్ వస్తుంది. ఇంకేం కావాలి, ప్లస్ 2ab కావాలి. ప్లస్ 2 దాని కాకుండా మనం ఇప్పుడు దీని ప్రకారం రాద్దాం. 2 ఏ అంటే ఇదే కదా, సో √2x, బి అంటే ఇదే కదా, ఇంటూ √3 ప్లస్ అంటే ఇప్పుడు నాకు ఫైనల్గా ఏమొచ్చింది 2 ఇంటూ √3 ఇంటూ x ఇది వచ్చింది. ఓకేనా. సో దీని ఏం రాయొచ్చు మనం 2√6x అని రాయొచ్చు. 2√6x. ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది k, ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది 2√6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు k. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ తీసుకున్నా మీకు a ప్లస్ b వస్తుంది, మైనస్ తీసుకుంటే a మైనస్ b వస్తుంది. ప్లస్ తీసుకున్న ఈక్వల్ రూట్స్, మైనస్ తీసుకున్న ఈక్వల్ రూట్స్, కనుక ప్లస్ ఆర్ మైనస్ 2√6. ప్లస్ ఆర్ మైనస్ 2√6 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. అలా ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే డెల్టా ఈజ్ ఈక్వల్ 0, b² - 4ac ఈజ్ ఈక్వల్ 0, b వాల్యూ, c వాల్యూ, a వాల్యూ అన్నీ వేసి సో చేస్తారు, వస్తుంది, బట్ టైం వేస్ట్. ఇక్కడే మనకి ఈజీగా ఆ సమ్ కిందనే చేసేవచ్చు అనమాట. ద రూట్స్ ఆఫ్ దిస్ ఆర్ ఏం లేదంటే ఆప్షన్స్ అందులో వేసి వేస్తే అయిపోతుంది అనమాట. చూడండి 3² అంటే మనకి ఎంత 9. సో 9లో 27 తీస్తే మనకి వస్తుందా, రావట్లేదు. కనుక సో 9లో 27 తీస్తే 18 వస్తుంది, అవ్వట్లేదు కనుక సో 3 అనేది రాంగ్. 4² వేద్దాం. 4² అంటే 16. 16లో 29 తీస్తే 9. ఇక్కడ 16లో 11 తీస్తే 5. సో ఇది కూడా రావట్లేదు, 5 వేద్దాం. 6 వేద్దాం ఫైనల్గా. 36లో 27 తీస్తే 9. 36లో 27 తీస్తే 9/9. ఇక్కడ 25. సో 36లో 11 తీస్తే 25. సో 1 1. సో ఆప్షన్ 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్ వేసిడే అంతే. y ఈజ్ ఈక్వల్ టు 2x² గోస్. చూడండి ఇక్కడ మనకి సింపుల్గా చెప్తాను. x 0 వేయండి, y 0, ఇది పాయింట్. x 1 వేయండి, x 1 వేస్తే 1² అంటే 1, 1 2 2 అంటే x 1 వేస్తే y 2. x -1 వేయండి, x -1 వేస్తే మళ్ళీ y 2. ఇలా మీరు వాల్యూస్ వేసుకున్న కొలది ఇలా వస్తుంది గ్రాఫ్. అంటే ఏంటి, సో ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్, సో ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్, ఫస్ట్ ఆప్షన్. If alpha, beta are the roots of this equation, then the equation whose roots are 1/α, 1/β. ఈ సమీకరణం యొక్క రూట్స్ అనేవి ఆల్ఫా, బీటా అయితే మనకి మూలాలు అయితే ఆ 1/α, 1/β మూలాలు కలిగిన సమీకరణం కావాలి. సో ఏం చేయాలి మనం అప్పుడు 1/α, 1/β కనుక x బదులు 1/x వేయాలి. ఏమేయాలి, x బదులు 1/x. అప్పుడు ఏమవుద్ది 1/x² ప్లస్ 1/x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుద్ది ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ x ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది x² ప్లస్ x ప్లస్ 1, మళ్ళీ అదే ఈక్వేషన్ వస్తుంది. సో ఆప్షన్స్లో అదే ఈక్వేషన్ ఎక్కడో దగ్గర ఉంటుంది చూడండి. ఓకే, ఇది అనుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ 1/x వేస్తే చాలు, x బదులు 1/x వేస్తే అదే ఈక్వేషన్ వస్తుంది. కనుక థర్డ్ ఆప్షన్. ఓకే, ఈ రెండు ఒకటే ఇచ్చాను నేను, చూడండి ఇది ప్లస్ మైనస్ చేశాను, ఈ రెండు ఒకటి ఇచ్చాను అంటే సో ఇక్కడ అనుకుందాం. సో సెకండ్ ఆప్షన్ అదే ఈక్వేషన్ వస్తుందట. నెక్స్ట్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ అండ్ అన్ఈక్వల్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఈ యొక్క మూలాలు అనేవి మనకి వాస్తవ మరియు అసమానాలు అయితే ఈ కింద వాటిలో ఏది కరెక్టు. సో మనకేం తెలుసు, డెల్టా గ్రేటర్ దాన్ 0, అదే సిడమే. b² అంటే 16 minus 4k is greater than 0. 4 1 ja 4 4 ja. So 4 minus k is greater than 0. 4 is greater than k. 4 is greater than. Then name write mano k is less than 4. So third option. Third option is the correct answer. ఇక్కడ మనకి సింపుల్గా సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకు, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు. ఓకేనా, రూట్స్ ఆర్ అన్ఈక్వల్ అయితే ఈక్వల్ అవుతుంది కనుక మనకి లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ రాదు. కనుక ఈ రెండిట్లో చూసుకోవాలి, ఇది అవుతుందా. సో ఇక్కడ సమ్ చేయకుండా చెప్పొచ్చు k ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. ఎందుకు, అన్ఈక్వల్ కనుక ఖచ్చితంగా డెల్టా గ్రేటర్ దెన్ తీసుకున్నాం కనుక. సో వితౌట్ డూయింగ్ ఈ సమ్ వీ కెన్ సే k ఈజ్ లెస్ దాన్ 4. సో ఇది ఫ్రెండ్స్ మనకి క్వాడ్రాటిక్స్లోని టాప్ 15 మోడల్స్ అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్, బాయ్ బాయ్.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.